జగిత్యాల జిల్లాలోనూ భారీ వర్షం కురిసింది. కొడిమ్యాల మండలంలో గాలి దుమారం వర్షం బీభత్సం సృష్టించింది. ఇక నాచుపల్లి, తిరుమలాపూర్, కొడిమ్యాల ప్రాంతాల్లో ఈదురుగాలులతో భారీ వర్షం పడింది. దీంతో మామిడి పంట నేలరాలింది. తిరుమలాపురంలో 400 క్వింటాల మామిడి నేలరాలింది. పంట చేతికొచ్చే దశలో వర్షానికి నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. రైటిక కరీంనగర్ నుంచి మరింత సమాచారం వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వర్షాల ప్రభావం ఎలా ఉంది? పంట నష్టంపై అప్డేట్స్ ఏంటి? మాధురి, గత వారం రోజులుగా పగలంతా ఉష్ణోగ్రతతో రైతులు కావచ్చు, ప్రజలు కావచ్చు ఇబ్బంది పడుతుంటే సాయంత్రం కల్లా ఒక్కసారిగా గాలి దుమారంతో విరిచిపడి పంటలను ఎక్కడికక్కడ నష్టం కలిగిస్తా ఉంది. ఈ రోజు కూడా జగిత్యాల జిల్లాలోని కొడిమ్యాల కావచ్చు, తర్వాత చుట్టుపక్కల మల్యాల, తర్వాత జగిత్యాల మండలంలో కూడా పెద్ద ఎత్తున వర్షం కురిసింది. వర్షంతో పాటు భారీ గాలి దుమారం రావడంతో అక్కడ జగిత్యాల మామిడికి ఫేమస్. మామిడికాయలన్నీ కూడా తెంపే దశలో ఉన్నాయి. కొన్ని తెంపారు, ఇంకా తెంపకుండా ఉన్న మామిడి తోటలు చాలా ఉన్నాయి. అట్లాంటి మామిడి తోటలకు ఈ రోజు కురిసిన వర్షం, గాలి దుమారం రెండు కూడా తీవ్రంగా నష్టపరిచినాయి. దాదాపు వందలాది ఎకరాల్లో మామిడి పంటలకు సంబంధించిన కాయలు నేలరాలాయి. అది ఈ ఒక్కరోజే కాదు, గత వారం 10 రోజులుగా కూడా ఈ జగిత్యాల జిల్లా కావచ్చు, అటు పెద్దపల్లి, ఇటు కరీంనగర్ జిల్లాలో కూడా చాలా చోట్ల అకాల వర్షాలు రైతులను నిండా ముంచుతున్నాయి. ఇటు మామిడి తోటలతో పాటు కోత దశలో ఉన్న వరి పొలాలు ఇవి తీవ్రంగా నష్టపరుస్తున్నాయి. ఒకవైపు వర్షంతో పాటు పెద్ద పెద్ద వడగళ్ల రాళ్లు కూడా మంచు రాళ్లు కూడా పడతా ఉన్నాయి. దాంతో కోయని వరి పొలం ఏదైతుందో మొత్తం విత్తనాలన్నీ కూడా, వడ్లన్నీ కూడా నేలరాలిపోయి చేతికి రాకుండా తయారైనాయి. దీంతో ఇప్పటికే అధికారులు కావచ్చు వీళ్ళంతా కూడా పంట నష్టాన్ని పరిశీలించి నివేదిక తయారు చేస్తున్నారు. కాకపోతే రైతులకు గత కొన్నేళ్లుగా ఇబ్బంది ఏంటంటే పంట నష్టపోయినప్పుడు పరిహారం అందించే వ్యవస్థలు లేకపోవడం, గతంలో ఉన్న ఫసల్ బీమా లాంటి స్కీమ్లు ఆగిపోవడం, రైతులకు పంట నష్టం జరిగిన తర్వాత ప్రభుత్వాలు గత ప్రభుత్వం కావచ్చు, తర్వాత అంతకుముందు కావచ్చు పరిహారం ఇస్తామని చెప్పి ఇవ్వకపోవడం కావచ్చు, దీంతో చాలా నష్టపోతున్నారు. ఎప్పుడైనా కూడా ఈ కరీంనగర్ ఉమ్మడి జిల్లా కావచ్చు, చుట్టుపక్కల జిల్లాల్లో కరెక్ట్ గా ఏప్రిల్, మే నెలలో అకాల వర్షాలు పడతా ఉంటాయి. ఓవైపు ఉష్ణోగ్రతలు టెంపరేచర్స్ 43-44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. సాయంత్రానికల్లా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతా ఉంటాయి. ఇది ప్రతి సీజన్, కల్లాల సీజన్ కావచ్చు, వరి కోతల సీజన్ కావచ్చు, మామిడికాయల సీజన్ కావచ్చు, ఈ మూడు ఒక్కసారిగా కలిసొస్తాయి. ఆ కలిసొచ్చిన టైంలోనే ఈ చెడగొట్టు వానలు రైతులను తీవ్రంగా నష్టపరుస్తా ఉన్నాయి. వరి కల్లాల్లో పోసిన వడ్లయితే వర్షంతో స్వీప్ అవుట్ అవుతున్నాయి, మొత్తం కొట్టుకుపోతున్నాయి. అదే కోయని వరి పంట అయితే మొత్తం వడ్లన్నీ నేల రాలి చేతికి రాకుండా పోతున్నాయి. ఈ మామిడికాయలు అయితే తెంపే దశలో కింద రాలిపోయి దెబ్బలు తగిలి వాటిని మార్కెట్లకు తీసుకెళ్ళినప్పుడు ధర ఇబ్బంది. రకరకాల రైతులను ఈ గత వారం రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు తీవ్రంగా నష్టపరుస్తున్నాయి. మాధురి, అధికారులు ఈ అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటల్ని సర్వే చేసి ఎప్పటికప్పుడు పరిహారం అందించాలని డిమాండ్ అయితే వినిపిస్తున్నాయి.